We are going to learn about temple architecture in South India. సౌత్ ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండే? ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియా ఫస్ట్ పల్లవాస్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ చోలాస్ చేశారు. చోలాస్ చేసినప్పుడు దాన్ని ద్రావిడియన్ స్టైల్ అంటారు. ఇప్పుడు అండర్ పల్లవాస్ వచ్చేసి మెయిన్ ఒక 4 టైప్స్ గ్రూప్స్ ఉన్నాయి, కానీ స్టార్ట్ చేసింది మాత్రమే మహేంద్ర గ్రూప్ అంటాము. మహేంద్ర వర్మన్ 1 ఈయన ఒక గ్రూప్ స్టార్ట్ చేశాడు. ఈయన ఎక్కువ రాక్ కట్ టెంపుల్స్ ఉంటవి. మహేంద్ర వర్మన్ 1ని ఈయననే ఏమనేవారు అంటే రాక్ కట్ టెంపుల్స్ ఎక్కువ ఈయన కట్టింది అంతే. టెంపుల్స్ వేర్ నోన్ యాజ్ మండపాస్. టెంపుల్స్ని మండపాస్ అనేవాళ్ళు అప్పుడు. మహేంద్ర వర్మన్ 1 ఉన్నప్పుడు పల్లవ కింగ్ మండపాస్. నగర స్టైల్లో మండపాస్ అంటే హాల్స్, అసెంబ్లీ హాల్. ఇన్ నగర ఈ మండపాస్ అంటే అసెంబ్లీ హాల్స్, కానీ ఇక్కడ మాత్రం టెంపుల్సే మండపాస్. నెక్స్ట్ నరసింహవర్మన్ 1 వచ్చేసి వీళ్ళందరూ 630 AD 600లో ఐడియా టైంలో ఉన్నారు. ఈయన వచ్చేసి మండపాస్ని డివైడ్ చేశాడు. ఏం వచ్చాడంటే ఒకటేమో ధర్మరాజ రథ, అట్లా రథాస్ లాగా చేశాడు. పెద్దదానేమో ధర్మరాజ రథ, చిన్నదేమో ద్రౌపది రథ. ఈయనకు నరసింహవర్మకి టైటిల్ ఏమైందంటే మమ్మల అని కూడా అంటారు. ఈయననే కట్టేసింది మమ్మలాపురం, మహాబలిపురం ఉంటుంది కదా, మహాబలిపురం ఈయన కిందికే వస్తుంది. ఈయన ఎప్పుడు పంచరథాస్కి ఫేమస్ ఈయనే. ఇదే ధర్మరాజ రథమే బిగ్గెస్ట్ వన్, అదే ద్రావిడియన్ స్టైల్గా వస్తుంది. ఇంకా రాజసింహ వీళ్ళందరూ, ఇది నరసింహవర్మన్ కూడా రాక్ కట్టే. నెక్స్ట్ వచ్చేసి రాజసింహ గ్రూప్. రాజసింహ వచ్చేసి రియల్ స్ట్రక్చర్డ్ టెంపుల్స్ కట్టాడు. రియల్ స్ట్రక్చర్డ్ కప్పాడు. షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం, కైలాసనాథ్ టెంపుల్. ఈయనకి ఎగ్జాంపుల్స్ ఏది చెప్పాలి అంటే షోర్ టెంపుల్, మహాబలిపురం గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ చదువుతున్నాం. షోర్ టెంపుల్ ఉంటుంది కదా మహాబలిపురంలో, అదే సముద్రం పక్కన, అది వచ్చేసి ఈయన కట్టాడు. అది రాక్ కట్ కాదు, అటు మహాబలిపురం. కైలాసనాథ్ టెంపుల్ కంచిపురంలో కూడా కట్టింది కూడా ఈయనే. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నందివర్మన్ గ్రూప్. నందివర్మన్ కింగ్ స్మాల్ సైజులో కట్టాడు, ద్రవిడియన్ స్టైల్లో సింపున్నాడు. సో మహేంద్రవర్మన్, నరసింహవర్మన్, రాజసింహ, మళ్ళీ నందివర్మన్. నంది లాస్ట్ ఉంటాడు, ఇక్కడ నందివర్మన్ ఈస్ లాస్ట్, నరసింహ ఈజ్ ఫస్ట్, మహేంద్ర ఆల్వేస్ ఫస్ట్. సో మహేంద్ర ఫస్ట్, నరసింహ నెక్స్ట్, రాజసింహ నెక్స్ట్, నంది లాస్ట్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం మహాబలిపురంనే ఎక్కువగా మహాబలిపురం గురించి నేర్చుకుంటున్నాము. మహాబలిపురం అనేది మహాబలిపురం ఎవరి కిందికి వస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి దాన్ని మమ్మలాపురం అనేవాళ్ళు. దీన్ని మమ్మలాపురం అనేవాళ్ళు. నరసింహవర్మన్ 1 మమ్మల టైటిల్ ఉంటుంది. ఇది యునెస్కో పల్లవ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో సైట్ ఇది. ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయి అంటే రథ టెంపుల్స్ ఉన్నాయి. అదే పంచురథ, పాండవ రథస్ అని అంటారు. అదే ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది, ఈ రథాస్ ఉన్నాయి. ఫస్ట్
ఇంకా కేవ్స్ ఉన్నాయి, రాక్తోనే కేవ్స్. ఈ రత్తు కూడా రాక్ కట్ కేవ్స్ ఉన్నాయి మహాబలిపురంలో. ఆ కేవ్స్లో ఏది ఫస్ట్ అంటే వరాహ కేవు, వరాహ వస్తే కృష్ణ కేవు, పంచపాండవ కేవు, మహిషాసుర మరిది, అది దుర్గా గాడెసెస్ దుర్గా కిలింగ్ మహిషాసుర మరిదిని మహిషాసుర అంటే దుర్గా మహిషాసుర అనే కింగ్ని చంపేసింది. అది కూడా ఇక్కడ మండపం ఉంది ఒకటి. ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే కృష్ణాస్ బటర్ బాల్ అంటే ఒక గుట్ట మీద ఇట్లా ఇంకొక చిన్న రాయి ఉంటుంది, కృష్ణాస్ బటర్ బాల్ అని అంటారు దీన్ని. కృష్ణ అంటే బటర్ బాల్ అవుతాడు. అట్లా ఓపెన్ ఎయిర్ రాక్ రిలీఫ్స్ ఉంటాయి. ఒక దగ్గర ఏంటంటే డిసెంట్ ఆఫ్ గ్యాంగ్స్ ఉంటుంది కదా, దాని స్కల్ప్చర్ ఒక రాయి మీద చేసి చెక్కి ఉంటుంది. అదే అర్జునుడు తపస్సు లేకుంటే భగీరథ తపస్సుకి అది ఉంటుంది. 2 హ్యూజ్ బౌల్డర్స్, అది 2 రాళ్ళ మీద రాసి ఉంటాడు. షోర్ టెంపుల్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఈ షోర్ టెంపుల్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఈ షోర్ టెంపుల్ అనేది కట్టారు, అది కారు చేసలేరు. 2 small and 1 large temple enclosed within a 2-tier compound wall with studded images of Nandi, Vahana. టెంపుల్ ఈ షోర్ టెంపుల్ అనేది మెయిన్గా శివకు సంబంధించిన టెంపుల్. ఇక్కడనే ఒక స్కల్ప్చర్ ఉంటుంది విష్ణుది, అనంతశాన ఒక స్కల్ప్చర్ ఉంటుంది విష్ణుది. దాన్ని ఏమంటారంటే అనంతశాన విష్ణు అంటారు. ఒక టెంపుల్ 3 టెంపుల్స్ ఉన్నాయి కదా, 2 ఏమో చిన్నవి, ఒకటేమో పెద్దది. అందులో ఒక టెంపుల్లో అనంతశాన విష్ణు ఒక స్కల్ప్చర్ ఉంటుంది. గణేష్ రథ, ఈ గణేష్ రథని ఫస్ట్ యాక్చువల్గా శివలింగం చేద్దాం అనుకున్నారు, లాస్ట్కి లార్డ్ గణేషకి చేశారు. ఇక్కడ ఏంటంటే 18 ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. గ్రంథ 18 ఇన్స్క్రిప్షన్స్ ఇన్ గ్రంథ అండ్ నగరి స్క్రిప్ట్ ఏమో నగరి, లాంగ్వేజ్ ఏమో సంస్కృత్. గణేష్ రథలో గ్రంథ అండ్ నగరితోనే 18 నగరి స్క్రిప్ట్లో సంస్కృతిలో ఉంటాయి. ఈ చోళ తర్వాత ఈ పల్లవాస్ తర్వాత కొత్తగా వచ్చిందే ఈ పల్లవాస్ తర్వాత వచ్చింది చోళ. దానికి పేరు వచ్చేసి డెక్కన్. దాని తర్వాత డెక్కన్ దాని తర్వాత ద్రావిడియన్ ఇది ఎక్కువ సౌత్ ఇండియాలో ఉంటుంది. దాని తర్వాత వచ్చేసింది వేసర, విజయనగర, నాయక స్టైల్. ఫస్ట్ ఇప్పుడు ద్రావిడియన్ స్టైల్ చూద్దాం. వీళ్ళు వచ్చేసి చోళ, రాజరాజ 1, రాజేంద్ర 1 ఉంటారు కదా, వాళ్ళు ఈ స్టైల్ని డెవలప్ చేశారు. కంటిన్యూషన్ ఆఫ్ పల్లవ్ అనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ద్రావిడియన్ టెంపుల్స్కి బౌండరీ వాల్ ఉండేది, మంచి హై బౌండరీ వాల్ పక్కా ఉండేది. బౌండరీ వాల్ వచ్చేసి ఒక సైడ్ ఏమో గేట్వే గోపురం ఉండేది, ఒక మంచి గేటుకి దానికి గోపురం ఉండేది. ఇక్కడ కూడా పంచయాతన స్టైలే, 3rd స్టేజ్ నుంచి పంచయాతన స్టైల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఇది అక్కడైతే ఆమలక ఇంకా కలాష ఉంటాయి కదా, ఇక్కడ విమాన స్టైల్లో ఉంటుంది శిఖర అనేది. ఇది విమాన స్టైల్లో ఉంటుంది. స్పైర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టెప్డ్ పిరమిడ్ దట్ రైజెస్ అప్ లీనియర్లీ రాదర్ దెన్ కర్వ్డ్. అక్కడ నగరాలు అయితే ఇలా వచ్చేసి ఇలా ఏదో ఉంటుంది కదా, కలాష్ ఇంకా విమలక్క అని అట్లా ఉంటుంది కదా, అమలక్ ఇక్కడ అదే. అక్కడైతే అమలక్ ఒక డిస్క్ వచ్చేసి ఇలా
ఉంటుంది. ఇది విమాన అంటారు. విమాన వచ్చేసి ఇక్కడ ద్రావిడియన్ స్టైల్కే ఉంటుంది. ద క్రౌనింగ్ ఎలిమెంట్ ఈజ్ షేప్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆక్టోగన్ అండ్ ఈజ్ నోన్ యాజ్ శిఖర. ఆక్టోగన్ లాగా వచ్చేసి శిఖరగా ఉంటుంది క్రౌనింగ్. ఇట్ ఈస్ సిమిలర్ టు కలాష్ ఆఫ్ నగర టెంపుల్ బట్ నాట్ స్పెరికల్. అక్కడనేమో కలాష్ ఏమో నగర స్పెరికల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసేమో శిఖర ఆక్టోగన్ షేప్ ఉంటుంది. ఆక్టోగన్ అంటే 8 ఆ షేప్లో ఉంటుంది. ఆ షేప్లో ఉంటుంది. ఓన్లీ వన్ విమాన ఇన్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ ఆన్ ద టాప్ ఆఫ్ మెయిన్ టెంపుల్. సబ్సిడరీకి విమాన ఉండదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక వెస్టిబ్యురల్ టన్నల్ అసెంబ్లీ హాల్ కనెక్టెడ్ విత్ గర్భగృహ బై వెస్టిబ్యురల్ టన్నల్. దీన్ని ఏమంటే అంతరాల. ఒక వెస్టిబ్యురల్ టన్నల్ హాల్కి గర్భగృహకి కనెక్షన్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ద్వారపాలస్ ఉంటారు. ద్వారపాలస్ ఎవరెవరు? మిథున్ అండ్ యక్ష వచ్చేసి ద్వారపాలస్ ఉంటారు. సో టెంపుల్ వచ్చేసి ఇది ఇలా అనుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి విమాన. ఒక వాటర్ ట్యాంకులు కూడా ఉంటుంది ఇక్కడ. సబ్సిడరీ స్ట్రైన్స్ 4 ఉంటాయి. సబ్సిడరీ స్ట్రైన్స్ 4 ఉండి గోపురం ఇక్కడ ఉంటుంది. అసెంబ్లీ హాల్ ఇది. అంతరాల గర్భగృహ ఇలా ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ బృహదేశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్ రాజరాజ 1. బృహదేశ్వర వచ్చేసి రాజరాజ 1 కట్టాడు. బృహదేశ్వర వచ్చేసి రాజరాజ 1 కట్టాడు. గంగైకొండ చోళపురం వచ్చేసి రాజేంద్ర 1 గాంగటిక్ డెల్టాని వినాయక అప్పుడు కట్టాడు. ఇదన్నట్టు. చోళా స్కల్ప్చర్స్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. చోళా స్కల్ప్చర్ ఇదొక్క వచ్చేసి ఎక్కువ నటరాజ గురించి ఉంటుంది. నటరాజ ఇమేజ్ ఉంటుంది. ఈ నటరాజలో ఏంటంటే నటరాజకు 4 హ్యాండ్స్ అలా ఉండి ఫస్ట్ అప్పర్ రైట్ హ్యాండ్లోనూ డ్రమ్ ఉంటుంది. డ్రమ్ ఏం చూపిస్తుంది అంటే క్రియేషన్. అన్నీ ఆ సౌండ్ నుంచి వస్తాయి. సన్ ఆఫ్ డ్రౌండ్. అప్పర్ లెఫ్ట్ వచ్చేసి ఫైర్ ఉంటుంది. ఎటర్నల్ ఫైర్ ఉంటుంది. ఫైర్ అంటే డిస్ట్రాక్షన్. లోవర్ రైట్ హ్యాండ్లో అభయ ముద్ర ఉంటుంది. అభయ ముద్ర అంటే ఏంటంటే డెవోటీ నాట్ టు అఫ్రైడ్ అని చెప్తున్నాడు. మరి లో లెఫ్ట్ వచ్చేసి కిందికి చూపిస్తుంటుంది. ఒక మంచి ఒక లేపిన కాలుకు చూపిస్తుంటుంది. అదేంటంటే పాత్ ఆఫ్ సాల్వేషన్. ఆ లెఫ్ట్ లెగ్ ఏమో ఇలా తన్నుతున్నట్టు చూపిస్తుంది. అదేంటంటే కిక్కింగ్ అవే వీల్ ఆఫ్ మాయా ఆర్ ఇల్యూజన్. ఆ మాయని ఒక ఇల్యూజన్ని కిక్కి మన డివోటీ నుంచి తీసుకున్నట్టు. ఇది భుజంగతర సిత తిరోభావ అంటే దాన్ని తీసేస్తున్నట్టు. భుజంగ
త్రసిత, భుజంగ త్రసిత తిరోభావ, విచ్ స్టాండ్స్ లెఫ్ట్ లెగ్ వచ్చేసి ఇలా ఒక తన్నుతున్నట్టు చూపిస్తుంది. దాన్ని ఏమంటారంటే భుజంగత్రసిత అంటారు. భుజంగత్రసిత ఇన్ తిరోభావ. రైట్ లెగ్ కిందనేమో ఒక డెమోనోరో చిన్న ఇది తొక్కుతున్నట్టు ఉంటుంది. అదేంటంటే ఇగ్నోరెన్స్ అండ్ ఈగో. ఈగోని ఎప్పుడు కిందనే పెట్టాలి అలా అని చెప్పి అది అర్థము. ఒక స్నేక్ ఉంటుంది, స్నేక్ ఒక చేతికి ట్విస్ట్ అయి ఉంటుంది, దాన్ని ఏమంటారు కుందలిని పవర్. ఇది ఏం చేస్తారు ఏమంటే ఉమెన్స్ స్పైన్లో డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. దాన్ని కానీ ఒకవేళ లేపితే కాన్షియస్నెస్ వచ్చినప్పుడు స్పైన్లో ఉంటుంది కుందలిని పవర్. ఇక్కడ 2 ఇయర్ రింగ్, ఒక చెవికేమో మేల్ది, ఒక చెవికేమో ఫీమేల్ది ఉంటుంది. అర్ధనారీశ్వర ఉంటుంది. అలా ఉంటాయి. ఇంకొక 2 స్కల్ప్చర్స్ ఏంటంటే సెంబియన్ మహాదేవి అనే ఆమె ఎవరంటే క్యూన్ ఆఫ్ చోలా. ఈమె చాలా పవర్ఫుల్ క్యూను. ఈమె ఒక 3 టెంపుల్స్ కట్టించింది. కుత్రలం, విరుదాచలం, ఇంపార్టెంట్ ఇది, అదుతురై. ఇది గుర్తుపెట్టుకోవాలంటే వాక్ సతంత్రం అట్లా. విరుదాచలం, అదుతురై, సెంబియన్ మహాదేవి 3 టెంపుల్స్ కట్టించింది వాక్ అని. అది వాక్ అని షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని విరుదాచలం, అదుతురై అది అట్లా అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఫేమస్ కల్చర్ ఇది యాక్చువల్గా పాణిగ్రహణ అంటే మ్యారేజ్ సెరిమనీ ఆఫ్ మ్యారేజ్ అంటారు దాన్ని. కళ్యాణ సుందర స్కల్ప్చర్. ఇందులో ఏం చేస్తారంటే శివ పార్వతి వాళ్ళ పెళ్ళి ఒక పోస్టర్ అట్లా పాణిగ్రహణ. ఇది ఏంటంటే చాలా రిమార్కబుల్ మేనర్లో నీట్గా ఉంటుంది. పాణిగ్రహణ ఇంపార్టెంట్, సెరిమనీ ఆఫ్ మ్యారేజ్, కళ్యాణ సుందర స్కల్ప్చర్ ఇంపార్టెంట్. ఇది 9th సెంచరీకి.